ఎవరిది బాధ్యత, ఎవరిని బాధ్యులు చేయాలి? ఈ విషయం మనతో మాట్లాడుతుంది పూర్ణచంద్రరావు గారు, ఎక్స్-ఐపీఎస్, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, సీనియర్ లాయర్, సుధాకర్ గారు, ఆప్ లీడర్, సాంబరెడ్డి గారు, ట్రావెల్స్ ప్రెసిడెంట్. పూర్ణచంద్రరావు గారు, జరిగింది, మొన్న కూడా జరిగింది, నిన్న కూడా జరిగింది, ఇవాళ కూడా జరిగింది, రేపు ఇంకొకటి జరగకూడదని కోరుకుందాం. అట్లా జరగకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? అంటే లాస్ ఉన్నాయి, లాస్ ఆర్ దేర్, స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదు, దానికి తగ్గ పనిష్మెంటు లేదు, అకౌంటబిలిటీ లేదు. మీరు ఇందాక చెప్పినట్టు ప్రాణాలంటే విలువ లేదు. ఇటువంటి సందర్భాల్లో మనం ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కనీసం కొంత అయినా ఆ సెన్సిబిలిటీ జనాల్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తే బెటర్? వాట్ ఆర్ ద సొల్యూషన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్? బేసికల్గా మీకు ఇందాక చెప్తున్నట్టుగా టెక్నాలజీ వినియోగించాల్సి వస్తుంది. అదర్ కంట్రీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మనకు చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ అవి ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు గడ్కరీ గారి హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ రోడ్స్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. సో స్పీడ్ రోడ్స్ ని ఇస్తున్నారు, కానీ వాళ్ళు సేఫ్ రోడ్స్ ఇస్తున్నారా? ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది రోడ్ కన్స్ట్రక్షన్ లోనే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రానిక్ సర్విలెన్స్ ఆఫ్ ద రోడ్స్. మీరు రోడ్ ఇస్తే చాలదు, ఆ రోడ్డు మీద సర్విలెన్స్ అనేది కూడా పార్ట్ ఆఫ్ ది మెయింటెనెన్స్ కింద రావచ్చు. ఇప్పుడు టోల్ గేట్స్ లో మరి టెక్నాలజీ వాడుతున్నారు, సెన్సర్స్ వాడుతున్నారు, అంటే డబ్బులు వసూలు చేసుకోవడానికి వాడతారు. కానీ ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైపోతున్నారు, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైపోతున్నారు. ఎక్కడికక్కడ డ్రైవర్స్ ని, ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా, మనం క్లీన్ లేదు, మంచిగానే చెక్ చేస్తున్నారు, మంచిగా డ్రైవింగ్. సాంబరెడ్డి గారు అసలు కానీ అసలు నిజంగానండి నాకు మాట చెప్పండి, లారీ డ్రైవర్ ని చులకనగా చూస్తాం లేదా నాకు చెప్పండి, ట్రక్ డ్రైవర్ ని చులకనగా చూస్తాం లేదా నాకు చెప్పండి. అతను ఏమన్నా ఒక నార్మల్ క్లాస్ 4 ఉద్యోగిలాగా ఉంటాడండి? ఉంటాడు కదా. సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందా అతనికి? సరిగ్గా చదువు వస్తుందా? సరిగ్గా అతను పిలుస్తారా, పేరు పెట్టి పిలుస్తారా, గౌరవం చూపిస్తారా? అతను గౌరవంగా ఉంటాడా? చూడండి ఎట్లా మనం బిహేవ్ చేస్తాం. సమాజం చులకనగా చూస్తుంది. చులకనగా చూడబడిన వ్యక్తి చులకనగానే బిహేవ్ చేస్తారు, నిర్లక్ష్యంగానే బిహేవ్ చేస్తారు. అందువల్ల చాలా కల్చరల్ చేంజ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ సంబంధించి మరి వాళ్ళు కూడా స్టడీ చేయాలి. ఇవన్నీ మనం గొప్ప ఇప్పుడంటే మొత్తం అరచేతిలోనే మొత్తం ప్రపంచం ఉంది మన అరచేతిలో. చాట్ జీపీటీని అడిగితే చెప్తుంది ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలంటే. అది మనకి చెప్పినట్టే ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కూడా చెప్తుంది. తీసుకుని ఆ రకమైన విధి విధానాలు రూపొందించుకోవాలా. మనిషి జీవితం విలువని, యాక్సిడెంట్ అయిందా సర్లే అవుతాయి కదా, ఎన్నైనా ఈ సంవత్సరం ఓకే, ఎంతమంది చనిపోయారు, ఈ లెక్క కాదు. విలువ ఇవ్వాలి, మనం ప్రాణాలకు విలువ ఇవ్వాలి. ప్రాణాలకి నిజంగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు విలువ ఇవ్వాలంట. ఒక సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఆయన ఎర్రంనాయుడు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ చనిపోయాడు కదండి, రోడ్డు మీద ఆయన చనిపోయాడు కదా. ఎర్రంనాయుడు యాక్సిడెంట్ లో చనిపోయాడు కదా, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కదా, ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు. అలాగా లాల్జాన్ బాషా గుర్తుంది కదా మీకు, ఆయన కూడా అంతే కదా, సేఫ్టీ లేదు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదు. అంటే మన నాయకులకు కూడా అవగాహన లేదు యాక్చువల్ గా చెప్పాలంటే. వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు. ఇప్పుడు కమిషన్ ఏజెంట్లు, కరప్ట్ పీపుల్, బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు, ఏదో రకంగా అధికారాన్ని హస్తగతం చేసుకునే వాళ్ళు, ఓట్లు కొనుక్కునే వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయండి? ఎట్లా తెలవటం సరే, ఏం నేర్చుకుంటారు వాళ్ళు? ఏం నేర్చుకోరు. మళ్ళీ అధికారం ఎలా కావాలి. ఈ రోజు నేను గొడవ అయింది, మీరు ఇందాక అన్నట్టు ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారు, ఎక్స్గ్రేషియా ప్రకటించేస్తారు, అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఈ మార్పు ప్రభుత్వం నుంచి రావాల్సి వస్తుంది, వచ్చి సరైన మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజునండి చాలా నేను నక్సల్స్ కార్యకలాపాలు డీల్ చేసేటప్పుడు అనుకునేవాడిని, ఒక ఎన్కౌంటర్ వస్తే అటు పోలీస్ మీద ఎంతో ఒత్తిడి ఉండేదంటే అది ఫేకా రియలా అని చెప్పి అల్లరి చేసేవాడు. పెద్ద పతాక శీర్షికల్లో వచ్చేది వార్తలు. మేము అనుకునేవాళ్ళం అసలు ఇంతమంది రోడ్ల మీద చనిపోతుంటే ఎవడు పట్టించుకోడు ఏంటబ్బా అనుకునేవాళ్ళం. ఇట్ వాజ్ అన్ అగెనీ ఫర్ అస్. మేము ఎప్పటికప్పుడు ఈ రోడ్డు ఈ పాయింట్స్ ఉంటాయి కదా, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అని, వాటిని అన్నిటినీ ఐడెంటిఫై చేసుకుని ఏదో మార్గాలపై మాకు తోచింది చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే సిస్టమ్ సపోర్ట్ లేదు, మా సొంతంగా మేము చేసేవాడు. అంటే నేను అనేది ఏంటంటే మనం మీడియా కూడా దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి.
ఇప్పుడు ఇది ఒక ఎన్కౌంటర్ లో 20-30 మంది నక్సలైట్లు చనిపోయినా, ఒక ల్యాండ్ మైన్ లో 10-15 మంది పోలీసులు చనిపోయినప్పుడు ఎంత తీవ్రంగా తీసుకుంటారో మీరు అంత తీవ్రంగా ఈ సమస్య తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు నక్సలైట్లు కంట్రోల్ చేయడానికి ఎన్నో ఏజెన్సీస్ పనిచేస్తాయి. గ్రే హౌండ్స్ అంటారు, SIB అంటారు, ఇంటెలిజెన్స్ అంటారు, అధికారులు బయలుదేరతారు. మరి దీనికి ఎందుకు ఉండదంటే రోడ్ సేఫ్టీకి ఒక ఆఫీసర్ వేస్తారండి DG ర్యాంక్ లో. ఆ రోడ్స్ అతను ఏంటంటే అది పనిష్మెంట్ పోస్ట్. అతను సెక్రటేరియట్ లో ఆయన ఉంటాడు DG రోడ్ సేఫ్టీ. సో నేను అనేది ఏంటంటే పేరు కోసం DG రోడ్ సేఫ్టీ కానీ అతనికి ఏం అధికారాలు స్టాఫ్ ఇంకో సౌండ్ అక్కడ క్రాస్ సౌండ్ వస్తుంది చూడండి బాబు, క్రాస్ సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. కొద్దిగా మీ దగ్గర ఉన్న ఫోన్లో ఏమైనా ఉంటే కొద్దిగా మ్యూట్ పెట్టుకోండి. చెప్పండి పూర్ణచంద్రరావు. సో పెద్ద పెద్ద హత్యాకాండలు ఒక మనం ఏదో చూస్తాం, కారంచేడు జరిగినప్పుడు ఎంత అల్లరైందండి. దళితుల మీద దళితుల యొక్క హత్యలైనప్పుడు, లేకపోతే చుండూరు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే ప్రాణాన్ని. ఇప్పుడు మనకి రోడ్డు ప్రమాదంలో జరిగేటటువంటి ఇవన్నీ కూడా హత్యల కింద కనుక పరిగణిస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. అవును, ఇది సిస్టమ్ చేసే హత్యలండి. ఇవన్నీ నమ్మి బస్సు ఎక్కుతున్నారు. ఆ డ్రైవర్ కూడా టిప్పర్ డ్యూటీ ఏం చేస్తాడు, వాడికి ఏమి లేక ఆ డ్రైవర్ వాడు ఎక్కుతాడు టిప్పరు. అదే నువ్వు లోడు ఓవర్లోడ్ చేయరా అంటాడు, చేతగాని వాడివి అంత మాత్రం ఓవర్లోడ్ చేయమంటే వాడిదేం పోయింది వేసుకుని వెళ్తాడు. వాడి ప్రాణాలు కూడా పోతాయి. అయినా కానీ ప్రాణాలకు విలువ లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. దీన్ని రెక్టిఫై చేయాల్సింది సిస్టమ్. సో అక్కడ మీకు ఆ టిప్పర్లది మళ్ళీ తీసుకున్నాం అనుకోండి, ఆ లోకల్ ఎమ్మెల్యే హస్తం ఉంటుంది. అక్కడ మామూలు తీసుకుంటారు వాటిలో. ఆ లోకల్ ఎమ్మెల్యే హస్తం లేకుండా ఏం జరగదు. ఆ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కి నెల మామూలు ట్రాన్స్పోర్ట్ అఫీషియల్ నెల మామూలు అంతాయి. ట్రాక్టర్ల ఆపరేటర్స్ అది కూడా జరిగిందండి. ఎమ్మెల్యే వెళ్తే చేంజ్ చేస్తారు చెప్పండి, రూపాయి లోకల్ ఎమ్మెల్యే వెళ్తే స్థానికులందరూ తిరగబడ్డారండి. వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే వెళ్తే స్థానికులందరూ తిరగబడి మీరు ముందు ఇక్కడ ఉండొద్దు, రోడ్డు ఎన్నాళ్ళు చెడుగుతున్నాం, రోడ్డు వేయలేకపోయారని చెప్పేసి వాళ్ళ లోకల్ అంతా కూడా పోరాడితే ఆయన కారెక్కేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు. కరెక్ట్. అసలు ఇప్పుడు వీళ్ళంతా కూడా అసలు రాజకీయం తెల్లారు లేస్తే రాజకీయ నాయకుడు చేసే పని ఏంటంటే ఎంత డబ్బులు ఈ రోజు మనం కలెక్ట్ చేసుకుంటాం అనేది. సుధాకర్ గారు మీ సొల్యూషన్ ఏంటండి? మీరు దీని మీద చాలా నుంచి పోరాటం చేస్తున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, కానీ ఎక్కడ ఆగలేదు, తగ్గలేదు. ఒక సొల్యూషన్ ఏంటంటే టాంజిబుల్ సొల్యూషన్. ఎట్లా దీన్ని తగ్గించవచ్చు? ఆపడం అనేది అసాధ్యం, ఆపాలని కోరుకుందాం, కానీ తగ్గించడానికి ఏం చేయొచ్చు?